హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. చాలా బ్రహ్మాండమైన హాట్ టాపిక్ ఇప్పుడు మార్కెట్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ విపరీతంగా వాడి వేడిగా జరుగుతుంది. రవితేజ 75వ చిత్రంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద సూర్యదేవర నాగవంశీ గారు నిర్మించిన తాజా చిత్రం భాను భోగవరపు డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా మాస్ జాతర. అంటే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫిల్మ్ మీద. ఎందుకంటే సితారా ఎంటర్టైన్మెంట్ కాంబినేషను, సూర్యదేవర నాగవంశీ గారి నిర్మాత అనగానే ఏ సినిమాకైనా దాదాపుగా ఒక చిన్న క్రేజ్ రావడం, దాని మీద దానికి ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అవ్వడం, డిమాండ్, క్రేజ్ ఇలాంటివన్నీ సూర్యదేవర నాగవంశీ గారి సినిమాలు అన్నిటికీ ఉంటాయి. కాకపోతే ఆయన నార్మల్గా సినిమా రిలీజ్ ముందు ఇచ్చే ఇంటర్వ్యూలతో ఒక రకమైన సంచలనాత్మకమైన వాతావరణాన్ని సృష్టించి తనదైన శైలిలో తనకి నచ్చిన విధంగా మాట్లాడడం, మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకోండి రివ్యూలు, నాకేం పర్వాలేదు, అసలు సినిమా చూడడానికే రావద్దు, మీరు కథను అడిగితే సినిమా థియేటర్కే రావద్దని బలదూరుగా ధైర్యంగా ట్వీట్ చేయగలిగిన నిర్మాత ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారంటే ఆయన ఒక్క సూర్యదేవర నాగవంశీ గారు తప్పితే మరొకరు లేరు. ఎందుకంటే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అందరికీ కూడా మా సినిమాని బాగా ఆదరించండి, మా సినిమాని బాగా ప్రోత్సహించండి, మేము చాలా కష్టపడి తీసాం, బోల్ డబ్బులు ఖర్చు పెట్టి తీసాం, ఇలా తీసాం, అలా తీసాం, చాలా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పడం తప్పితే ఎవరు కూడా మా సినిమాలో కథ లేదు, మీరు రావద్దు థియేటర్కి, కథ కావాలనుకుంటే థియేటర్కి రాకండి అని ఆ విధంగా మాట్లాడగలిగే ఒక కెపాసిటీ సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా ఎవ్వరికీ ఉంటుంది. అది ఉన్న ఒక్క నిర్మాత ఎవరైనా ఉంటే సూర్యదేవర రామ్మోహన్ రావు పేరే చెప్పాలి. దానికి చాలా తెగింపు కావాలి, దానికి చాలా చొరవ కావాలి, దానికి చాలా ధైర్యం కావాలి, విశ్వాసం కావాలి, ఇన్ని కావాలి దానికి. కాకపోతే ఈసారి ఏంటంటే సూర్యదేవర రామ్మోహన్ రావు నిర్మించిన తాజా చిత్రం రేపు ఆగస్టు 27వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వకుండానే ఈ సినిమాలో ఒక సంచలనం, అందరినీ ఏదో తట్టి లేపినట్టు, అందరినీ నిద్ర లేపినట్టు ఒక్కసారి అందరూ లేచి మొన్ననే రిలీజ్ అయిన లేటెస్ట్ సాంగ్ మీద తోక తొక్కుతున్నారు, బుసలు కొడుతున్నారు, కొమ్ము చిమ్ముతున్నారు, అసలు ఇష్టానికి కామెంట్లు పెడుతున్నారు. ఇదేం పాటరా బాబు, ఈ బూతులేంటి, అసలు ఇలాగెవడు రాయమన్నాడు, రవితేజకి ఇలాంటి పాట అవసరమా, అసలు తెలుగు సాహిత్యాన్ని చంపేస్తున్నారు, తెలుగు పాటల్ని చంపేస్తున్నారు అని చెప్పి నెటిజన్లు విపరీతమైన ఆవేదన వ్యక్తం చేసి అసలు ఎంత అంటే కోపోద్రిక్తులు అవుతున్నారు ఈ పాట గురించి. అసలు అంటే ఎందుకు అంతలాగా అయిపోతున్నారయ్యా అని అంటే దాని తాలూకు పల్లవి ఏంటి, అతను దాసరి యాదవ్ ఆయన రాసిన పాట అనమాట. అది నీ అమ్మ నీ ఓలే ఓలే అని స్టార్ట్ అయ్యి నీ అమ్మ నీ అక్క నీ ఆలి అని చెప్పి నీ కాళ్ళు వాళ్ళందరి కాళ్ళు పట్టుకుంటానని ఏదో ఒక రకమైన జానపదం మోడల్లో రాయడానికి అతను ట్రై చేశాడు. అండ్ డైరెక్టర్ భాను భోగవరపు తను దగ్గరుండి రాయించుకున్నట్టుగా కనిపిస్తున్నది ఆ పాట. ఎందుకంటే బీమ్స్ చేశాడు. బీమ్స్ ఇప్పుడు మంచి టాప్లో ఉన్నాడు, మామూలుగా లేడు. మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమా దగ్గర నుంచి ఇప్పుడు తాజాగా విశ్వంబర్లో కూడా చిరంజీవి గారి సినిమాకి ఆయన ప్రత్యేకంగా ఒక సాంగ్ చేయడం కోసం అని ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఒక పాట చేయించారు. అది ఈ రోజున బీమ్స్కి ఉండే రేంజ్ సినిమా ఇండస్ట్రీలో చాలా బాగా చేస్తాడు మంచి పాటలు. బ్రహ్మాండమైన ఆర్కెస్ట్రైజేషన్ కానీ, ఆ స్కేల్స్ కానీ, లేకపోతే ఆ ట్యూనింగ్, కంపోజిషన్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. తను బాగా పాడతాడు. పైగా ఈ పాట కూడా తనే పాడాడు. అండ్ ఈ పాట ఏంటంటే దానిలో బూత్ ఉన్నది. ఇలాంటి అంటే మామూలుగా మన గ్రామాల్లో లేదా సిటీల్లోనైనా కొంచెం ఆ గ్రామీణ వాతావరణపు ఛాయలు ఉన్న మనుషులు, లేకపోతే కొంచెం ఆ నాటు తను ఇంకా పోని మనుషులు మామూలుగా జనరల్గా ఫ్రెండ్స్లో కూర్చున్నప్పుడు, లేకపోతే మరీ క్లోజ్డ్ సర్కిల్స్లో కూర్చున్నప్పుడే అలాంటి మాట నీ అమ్మ నీ అక్క నీ ఆలి అన్న మాటలు అప్పుడప్పుడు వింటుంటాం. కోట శ్రీనివాసరావు ఆలి కొంచెం బాగా రేజ్ అయ్యి యమలీల సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యి తనకు కూడా ఒక స్మాల్ స్కేల్ హీరోగా పెద్ద స్కేల్ సక్సెస్ వచ్చిన సందర్భంగా సినిమా ఇండస్ట్రీ ఎంతవరకు వచ్చిందంటే అని కోట శ్రీనివాసరావు జోక్ చేస్తుండేవారు అనమాట. అంటే నీ అమ్మ నీ అక్క నీ ఆలి వరకు వచ్చిందని ఆలి గురించి చెప్తా ఉండేవాళ్ళు. దాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎంజాయ్ చేసేవారు, కానీ మళ్ళీ కోటగారి మీద కూడా అందరూ విరుచుకుపడేవారు. ఏంటి ఆ పిచ్చి పేలప్పన, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు అంటే ఆయన కామ్గా ఊరుకునేవాడు. అదేదో ఒక కామెడీ అట్మాస్ఫియర్లో కొట్టుకుపోతుండేది. బట్ ఆ మాట మాత్రం ఏదైనప్పటికీ కూడా కొంచెం
అంత సోషియబుల్లీ ఇట్ ఈస్ నాట్ దట్ యాక్సెప్టబుల్ మాట కాదు అది. నీ అమ్మ నీ అక్క నీ యాలి అని ఎవరిని ఒక తిట్లు, ఒక రకమైన చెప్పాను కదా ఇందాక, ఆ గ్రామీణ నాటుతనం ఎవరున్నారు, లేకపోతే సిటీల్లో పెరిగిన వాళ్ళకు కూడా ఆ విలేజెస్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నాటుతనం ఆ ముదరతనం ఉన్న వాళ్ళు ఆ మాట అంటుంటారు అని నెటిజన్లు గొడవ చేస్తున్నారు. కానీ అంతకన్నా మొదట్లో దాగుడు మూతల సినిమాలో ఎన్టీ రామారావు బి సరోజ్ గారు యాక్ట్ చేసిన సినిమాలో ఓ పాట ఉంది, ఆ పెద్ద హిట్, ఘంటసాల గారు సుశీల్ గారు పాడారు ఆ పాట. మెల్లగా అణువణువు నీదిగా, మెత్తగా అడిగితే లేదని ఏది లేదుగా, మెల్లగా అని ఒక పాట ఉంది, చాలా పెద్ద హిట్ ఆ పాట. ఆ రోజుల్లో అదే పెద్ద బూత్ పాట అంట. తర్వాత రోజుల్లో ఇంకా వేటూరు గారు వచ్చాక ఆత్రేయ గారు కూడా ఇది ప్రేమనగర్ సినిమాలో కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల పాటలో ఒకటి ఉంటుంది, తలపాగా బాగా చుట్టి ములుకోలు చేతబట్టి మెరక చేనులో వాడు దున్నుతుంటే చూడాలి వాడి జోరు, వాడు తోడుంటే తీరుతుంది వయసు పోరు అని ఆత్రేయ గారు పాట రాశారు. సరే, ఆత్రేయ గారికి ఆ పేరు ఉంది, ఆత్రేయ బూత్రేయ అని ఆయన అనేవారు. ఆయన చాలా పాటలు రాశారు అలాంటి సెన్స్ వచ్చేటట్టుగా. అంటే సెన్స్ వచ్చేటట్టుగా రాయడం వేరు, దాన్నే డైరెక్ట్గా రాయడం వేరు. వేటూరు గారు రాశారు, చిలక కొట్టుడు కొడితే చిన్నదాన పలక బారిపోతావే పడుచుదానా అనే పాట. ఇలాంటి పాటలు చాలా వచ్చాయి. మంచం ఎక్కి పేన పంచాంగం అని చెప్పి వేటూరు గారి పదప్రయోగాలు అని నేను వేటూరు గారిని అడిగితే వేటూరు గారు అన్నారు, మేము రాసింది లేదు, అప్పటి నుంచే ఉన్నాయి అప్పడాల కర్రలు పచ్చడి బద్దలు ఇవన్నీ అప్పటి నుంచి ఏనాటి నుంచో ఉన్న పాటలే, మేము కొత్తగా మేము రాస్తున్నవేం కాదు. సరే, ఇంకా ఆయన పాటతోనే అడవి రాముడు దుమ్ము లేపేసింది ఆరేసుకోబోయి పారేసుకున్న పాట. అవన్నీ ఒక కైండ్ ఆఫ్ సెన్స్ వచ్చేటట్టుగా ఉండేవి. చాలామంది రాశారు, కాకపోతే శాస్త్రి గారు ఎప్పుడు రాయలేదు, ఆత్రేయ గారు ఎక్కువ రాశారు, వేటూరు గారు తర్వాత దాన్ని క్యారీ చేశారు. కానీ అలాంటి పాటలు వాతావరణం ఆ సెన్స్ వచ్చేటట్టుగా ఆ ఫీల్ వచ్చేటట్టుగా రాసేవారు. ఇందా తీసుకో ఇప్పుడే సొంతం చేసుకునే పాట సుశీల్ గారు లాంటి ఒక గొప్ప క్లాసిక్ సింగర్ పాడిన పాట అది. ఆ విజయలలిత గారికి భలే మనగాళ్ళు ఉన్నదేలున ఆ సినిమా ఎస్పి కోదండపాణి గారి మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఆ పాట రాసింది ఆరుద్ర గారు మళ్ళీ, అంటే మాస్ సాంగ్ రాయడం కోసం ట్రై చేసి ఆ పాటలన్నీ మాస్ పాటల గురించి పడ్డ బాధలు రచయితలందరూ కూడా. అండ్ తర్వాత రోజుల్లో ఎన్ని సినిమాలు, కత్తుల రత్తయిలో పాట ఉంటుంది, రంగారావు డైలాగ్ ఉంటుంది, ఎత్తు అని అనగానే ఎల్లరీశ్వర్ గారి సాంగ్ స్టార్ట్ అవుతుంది, ఎత్తమంటావా నన్ను ఎత్తుకుంటావా నీ గుండెల్లో నీ గుబులవుతుందో రత్తయ్య అనో పాట. ఎల్లరీశ్వర్ గారు కొంచెం ఆవిడ ఎలా పాడినా కూడా ఆ సెక్సీ టోను లేకపోతే ఆ ఫీల్ ఉండేటట్టుగా మాస్ ఫీల్ ఉంటుండగా ఆవిడ పాడేవారు. ఆ పాటలన్నీ కూడా ఎల్లరీశ్వర్ గారు పాడిన పాటలన్నీ ఇట్టు. కానీ ఈ పాటకు వచ్చేసరికి ఏమైందంటే డైరెక్ట్ అనమాట, ఇంకా అంటే దీనిలో ఇంకా మిక్స్ లేదు, సోడాలు వాటర్లు ఏం మిక్స్ లేదు దీనిలో, డైరెక్ట్ రా అనమాట, ఆన్ రాక్స్. అలాంటి అయితే ఇప్పుడు ఈ నెటిజన్లు ఎంత నెత్తిమొత్తుకున్నా లేకపోతే ఏదో చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మేధావులు అనుకున్న వాళ్ళు సినిమా అన్నది ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయింది. పైగా టైటిలే మాస్ జాతర, రవితేజ సినిమాలన్నీ మాస్ జాతరలే. ఎందుకంటే ఆయన మాస్ హీరోగా ఎదిగాడు, మాస్ మహారాజ్ అని పేరు తెచ్చుకున్నాడు. సరే, ఈ రోజున ఈ మధ్య రోజుల్లో ధమాకా సినిమా తర్వాత రవితేజకి కరెక్ట్ సినిమా పడలేదు గట్టిగా. ఈ మధ్య ఆ ఈగులు అవి కొన్ని సినిమాలు అన్నీ పోయినాయి రవితేజ, అవి ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్, టైగర్ నాగేశ్వరరావు అన్నీ ఆడలేదు సరిగ్గా. కాబట్టి ఈ రోజున అందరూ కూడా రవితేజ సినిమాలు ఆడాలి, ఆడకపోతే మాస్ సినిమా అనేది బతకడం కష్టం. రవితేజ ఇప్పుడు అంటే సెకండ్ ఆర్డర్లో చిరంజీవి గారు వాళ్ళందరూ తర్వాత తీసుకుంటే కనుక మాస్ మహారాజ్గా రవితేజ సినిమాలు ఎప్పుడు ఒక యాంగిల్లో ఆడుతుండాలి. ఆ సినిమాలు ఆడకపోతే కనుక మాస్ సినిమా అన్నదే చచ్చిపోతుంది అనమాట ఆ మిడిల్ ఆర్డర్లో. కాబట్టి ఆయన సినిమా ఆడాలని అందరూ కోరుకుంటారు. ఆడించాలన్న తాపత్రయం ఉన్న దానితోనే ఈ భాను భోగవరపు అనే డైరెక్టర్ ఏం చేశాడంటే ఈ పాటతో మొట్టమొదట ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా వచ్చింది ఈ పాట దుమ్ము లేపేసింది. ఈ పాట రవితేజను శ్రీలీల ఎలా డ్యాన్స్ చేస్తుంది, రవితేజ ఎలాంటి డ్యాన్స్ నెంబర్స్ ఎలా ఉంటాయి రవితేజ అవన్నీ మనకు తెలిసినవే. కాబట్టి ఈ సినిమాని ఒక బూత్ పాటగా చూడడానికి అవకాశం లేని వాతావరణం సినిమాకి వచ్చేసింది. ఎందుకంటే అన్ని దారుణాలు మనం యూట్యూబ్లో చూస్తున్నామో, లేకపోతే ఆ నార్త్లో వెబ్ సిరీస్లో వచ్చే బూతులు, ఆ కైండ్ ఆఫ్ అబ్సీన్ కంటెంట్, అబ్సర్డ్ కంటెంట్ టోటల్గా
అంత దారుణమైన కంటెంట్ మళ్ళీ మనకు రీల్స్లోని యూట్యూబ్ బిట్లలోని వాటిలన్నింటిలో కూడా వచ్చేస్తున్నాయి ఈ మధ్య. అంటే వాటి పాపులారిటీ కోసం, ప్రచారం కోసం వాటిని వదిలేస్తున్నారు. అవన్నీ దారుణాలు. అవన్నీ చూసి ఆడియన్స్ కూడా ఒక రకంగా ఏంటంటే బాగా ఇన్సెన్సిబుల్గా అయిపోయారు ఒక యాంగిల్లో సినిమా. అలాగని మళ్ళీ పూర్తిగా ప్రేక్షక దేవుళ్ళను ఏమనడానికి వెళ్ళేది. ఎందుకంటే సినిమాలన్నీ కూడా డమాల్ అని వెళ్ళిన బ్యాట్స్మెన్ ఫస్ట్ బాల్కి లేచిపోయి వచ్చేస్తున్నట్టుగా సినిమాలన్నీ అలా లేచిపోతున్నాయి. అండ్ ఓ పక్కనేమో మహావతార్ నరసింహ లాంటి సినిమా యానిమేషన్ ఫిల్మ్ సెకండ్ వీక్ కూడా ఎక్కడ టికెట్లు ఖాళీ దొరకకుండా బుక్ మై షోలన్నీ ఫుల్ కంప్లీట్ అయిపోయి సినిమా అద్భుతమైన కలెక్షన్స్తో సినిమా రన్ అవుతున్నది. ఏది యానిమేషన్ ఫిల్మ్. అందులో ఏ హీరో లేరు, ఏ విలను లేరు, ఎవరు క్యారెక్టర్, యానిమేషన్ ఫిల్మ్ ఆడుతుంది. అంటే ఆడియన్స్ తక్కువ సినిమాలన్నీ పడిపోతున్నాయి ఓ పక్కన. ఇలాంటి వాతావరణం ఓ పక్కన నడుస్తున్న టైంలో ఈ రకంగా వాళ్ళు ఒక మాస్ని గెయిన్ చేయాలి, మాస్ని అట్రాక్ట్ చేయాలని ఇలాంటి పాట చేయడం మాత్రం ఒక రకంగా డెస్పరేట్ అటెంప్టే. బట్ మరి ఇంకా అంతకన్నా తావులేదు, అంతకన్నా మార్గం లేదు అన్నట్టుగా తయారైంది. ఇంకా అంతకన్నా ఏం రాయాలి? ఇప్పుడు ఆ వేటూరులు, ఆత్రేయులు ఎవరు లేరు వాటిని సెన్స్లో వచ్చేటట్టుగా రాయడానికి. ఇప్పుడు అన్నయ్య సినిమాలోని ఆట కావాలా పాట కావాలా పాట ఎలాంటి మాస్ సాంగు అసలు నిజంగా. దానిలో అమ్మాయిని హీరోయిన్ని కూడా ఐటమ్ సాంగ్ చేయడానికి వచ్చినప్పుడు సిమ్రాన్ని చాలా వాలప్చోస్గా తీశారు. చాలా ఇరోటిక్గా ఉంటుంది ఆ పాటలో సిమ్రాన్. అండ్ చిరంజీవి గారి డ్యాన్స్ స్టెప్స్ గట్ట అసలు థియేటర్లు ఊగిపోయి, గాజువాక సెంటర్లో ఫ్లాట్ కావాలి ఆ పాటల ఆట కావాలా పాట కావాలా పాట. మీరు అది వింటే మొత్తం టోటల్ లిరిక్ వింటే భువనచంద్ర గారు రాశాడు, ఎంత బాగా రాశాడు. అది మాస్ సాంగ్. అంటే ఇది బూత్ పాటలాగా అయిపోయింది అనమాట ఆఖరిని. ఎందుకంటే రవితేజ స్టేజర్కి 75 సినిమాలు చేసిన ఒక పెద్ద హీరో సినిమాలో రావాల్సిన పాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కాదు. ముఖ్యంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర రామోహన్ రావు తీసిన, సూర్యదేవర నాగవంశీ గారు తీసిన ఈ సినిమాలో అలాంటి పాట వచ్చి రావడం అన్నది కూడా కొంచెం వరకు ఆలోచించాల్సిన విషయం. బట్ చెలేగా ఎవ్రీథింగ్ ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని అన్నీ నడిచిపోతున్నాయి. ఈ పాటే ఉంది, అన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఈ పాటకి మాత్రం చాలా అభ్యంతరం, చాలా అసలు దీని మీద విపరీతమైన యాంటీ రెస్పాన్స్ సాంగ్ మీద రావడం అదొక రకంగా మళ్ళీ సినిమాకే ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇంతలాగా వైడ్లీ డిస్కస్డ్ సాంగ్ సినిమా పాట రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎవ్వరూ ఖాళీగా లేరు, ఎవ్వరూ ఫ్రీగా లేరు. ఈ పాట మీదే. కాబట్టి ఈ సినిమా, ఈ పాట ఒక రకంగా వాళ్ళు అనుకున్న టార్గెట్ని రీచ్ అయిపోయినట్టే. ఎందుకంటే మాస్ పాట, మాస్ జాతర సినిమా, మాస్ మహారాజ్ సినిమా కాబట్టి మాస్కి బాగా ఎక్కాలి. కాబట్టి ఇంతకన్నా నాటుసారాలుగా ఎక్కే పాట బ్రహ్మాండంగా ఉంది. ట్యూన్ అదిరిపోయింది, బ్రహ్మాండంగా చేశాడు భీమ్స్ ఈ సాంగ్ ట్యూనింగ్. తను కూడా అద్భుతంగా పాడాడు, పాట అంతా బాగుంది. కానీ బట్ నీ అమ్మ, నీ అక్క, నీ అలీగి అన్న అంటే మరి ఇంకా ఏమో మాస్లోకి వెళ్ళడం కోసం అలా రాస్తే కానీ వెళ్ళదని వాళ్ళు నమ్మేరేమో. మరి అది కూడా యాక్సెప్ట్ అవుతుందేమో మనం చెప్పలేం. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ సినిమాకి ఈ పాట వల్ల విపరీతమైన ప్రాచుర్యం వచ్చిందన్నమాట వాస్తవం. ఆ మేరకి నిర్మాతగా సూర్యదేవర నాగవంశీ గారు, డైరెక్టర్గా భాను భాగవరపు, ఆ రైటరు దాసరి యాదవ్ ఎవరో ఆయన అందరూ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఈ పాట ఎక్కడికి రీచ్ అవ్వాలో అక్కడికి రీచ్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.